ఫ్రెండ్స్ ఇది మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ 25,000 రూపీస్ లో అయితే ఈ ఫోన్ ని తీసుకొస్తున్నారు. ఐక్యూ G10 సిరీస్ కు కాంపిటీషన్ గా వస్తుంది. ఐక్యూ G10 సిరీస్ తో కంపేర్ చేస్తే అందులో లేనివి చాలా మంచి మంచి ఫీచర్స్ అయితే ఇందులో ఉన్నాయి. అందులో ఉన్నవి లేనివి ఇందులో ఏమున్నాయి, అది బాగుంటుందా లేకపోతే ఇది బాగుంటుందా అన్న విషయం అయితే ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కొరకు చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మీరు గనక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం వలన ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా మోటివేషన్ గా ఉంటుంది. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ కూడా నాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. డిస్ప్లే చూసుకుంటే 6.67 ఇంచెస్ OLED క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. 120Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అండ్ 1400 నిట్స్ హై బ్రైట్నెస్ మోడ్ అయితే ఇందులో ఉంటుంది. ఈ ఫోన్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తోటి వస్తుంది. ప్రొటెక్షన్ విషయానికి వస్తే గొరిల్లా గ్లాస్ 7 ఐ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. ఇందులో 10-bit డిస్ప్లే ప్రొవైడ్ చేశారు. 1.07 బిలియన్ RGB కలర్స్ ని చూడవచ్చు. వీటితో పాటు DCI-P3 100% కలర్ గ్యామర్ సపోర్ట్ కూడా ఉంటుంది. వైడ్ 1L1 సర్టిఫికేషన్, HDR10 HDR10+ కూడా ఉంటుంది. ఇక వీడియో విషయానికి వస్తే 1.5K రిజల్యూషన్ అంటే 1220 పిక్సెల్ లో అయితే వీడియోస్ చూడవచ్చు అన్నమాట. అమెజాన్, నెట్ఫ్లిక్స్, డిజ్నీ హాట్స్టార్ లాంటి OTT కంటెంట్ సపోర్ట్ కూడా ఉంది. ఇక ఆడియో విషయానికి వస్తే డ్యూయల్ స్టెరియో స్పీకర్ ప్రొవైడ్ చేశారు. విత్ హైరెస్ సర్టిఫైడ్ అయితే ఆఫర్ చేస్తుంది. దీనితో పాటు డాల్బీ అట్మాస్ ని కూడా తీసుకొచ్చారు. డాల్బీ అట్మాస్ అనేది ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే వర్క్ చేస్తుంది. డిస్ప్లే సర్టిఫికెట్స్ చూసుకుంటే ఇవైతే ఇందులో అడిషనల్ గా తీసుకొచ్చారు. మనకు ఐక్యూ G10 లో అయితే ఇవేవి కనిపించవు. SJS బ్లూ లైట్ రిడక్షన్, మీరు మొబైల్ ఎక్కువగా చూస్తున్నప్పటికీ కళ్ళ పైన ఒత్తిడి పడకుండా ఉంటుంది. మోషన్ బ్లర్ రిడక్షన్, వీడియోస్ చూస్తున్నప్పుడు పాస్ట్ మూవ్మెంట్ అనేవి ఏమైనా ఉంటే చాలా క్లియర్ గా అండ్ క్లీన్ గా అయితే చూపిస్తుంది. విజన్ బూస్టర్, మీరు ఏదైనా వీడియో చూస్తున్నప్పుడు ఆ విజన్ ఏదైతే ఉన్నదో RGB కలర్స్ అనేది మరింత బ్రైట్ గా అయితే కనిపిస్తాయి. ఆక్వా టచ్, వర్షం వస్తున్నప్పుడు కూడా చిన్న చిన్న నీటి తుంపర్లు అనేవి మీ మొబైల్ పైన పడినా కూడా మొబైల్ అనేది వర్క్ చేస్తుంది. ప్యాంటోన్ క్యాలిబ్రేషన్, ఇది మోటోకి సంబంధించింది. మోటో ఫోన్ ని డైరెక్ట్ గా టీవీకి కనెక్ట్ చేయడం లేకపోతే సిస్టమ్ కి కనెక్ట్ చేయడం ఇలాంటివి అయితే ఇందులో ఉంటాయన్నమాట. సో డిస్ప్లేలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి, చాలా అంటే చాలా బాగా తీసుకొచ్చారు. ఇందులో ఏమైనా కాంప్రమైజ్ ఉంటే మనకు డాల్బీ విజన్ మాత్రమే తీసుకురాలేదు. ఇది మినహాయిస్తే ఈ బడ్జెట్ లో ఐక్యూ G10 తో కంపేర్ చేస్తే డిస్ప్లే పరంగా ఇదే చాలా బాగానే ఉంది. డిజైన్ చూసుకుంటే రేర్ 3D సిలికాన్ వేగన్ లెదర్ అయితే ప్రొవైడ్ చేశారు. మోటోలో ప్రత్యేకత ఏమైనా ఉంది అంటే ఇదే అని చెప్పవచ్చు. వాళ్ళు 10,000 ఫోన్ లో కూడా మనకు లెదర్ బాడీని తీసుకొస్తారు. ఇందులో 3 కలర్స్ ఉంటాయి. రేర్ కెమెరా మోడ్యూల్ చూడవచ్చు. 2 కెమెరాస్, 1 ఫ్లాష్ లైట్ అండ్ 1 3-in-1 సెన్సార్ అయితే ప్రొవైడ్ చేశారు. కిందనే మోటో లోగోని కూడా చూడవచ్చు. రైట్ సైడ్ ఓఎల్ఎం అప్ అండ్ డౌన్ బటన్ అండ్ పవర్ బటన్ చూడవచ్చు. లెఫ్ట్ సైడ్ ఏమీ ఉండదు. టాప్ వచ్చేసి సెకండ్ మైక్రోఫోన్ చూడవచ్చు. బాటమ్ వచ్చేసి సిమ్ ఇజెక్షన్ ఉంటుంది. హైబ్రిడ్ సిమ్ స్లాట్ ని ప్రొవైడ్ చేశారు. 2 సిమ్ కార్డ్ వేసుకోవచ్చు లేదా 1 సిమ్ కార్డ్ అండ్ 1 SD కార్డ్ అయితే వేసుకోవచ్చు. అప్ టు 1 TB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. పక్కనే టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అండ్ స్పీకర్ గ్రిల్ అయితే చూడవచ్చు. ఇక ఫ్రంట్ వచ్చేసి పంచ్ హోల్ డిస్ప్లే ని చూడవచ్చు. మీరు ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు లేదా మీ ఫోన్ అనుకోకుండా కింద పడినా కూడా పగిలిపోకుండా ఉండటానికి మంచి డ్యూరబిలిటీ అయితే తీసుకొచ్చారనమాట. 16 డ్యూరబిలిటీ టెస్ట్ అయితే ఇది పాస్ అయింది. ఈ ఫోన్ మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేట్ కూడా ఆఫర్ చేస్తుంది. ఓవరాల్ గా ఈ ఫోన్ వచ్చేసి 8.25 mm థిక్నెస్ అండ్ 180 గ్రామ్ వెయిట్ అయితే ఉంటుంది. ఐక్యూ G10 లో మనం ప్లాస్టిక్ బాడీనే చూస్తాము. అందులో వేగన్ లెదర్ అయితే తీసుకురాలేదు. డ్యూరబిలిటీ కూడా అది నార్మల్ గానే ఉంటుంది. కింద పడితే స్క్రాచెస్ పడే అవకాశం అయితే ఉంటుంది. కెమెరా చూసుకుంటే రేర్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ LYT-700 సెన్సార్, 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా విత్ మ్యాక్రో కెమెరా కెపాబిలిటీస్ అయితే ఇందులో తీసుకువచ్చారు. వీటితో పాటు 3-in-1 సెన్సార్ ని కూడా తీసుకొచ్చారన్నమాట. మీరు ఫోటో తీస్తున్నప్పుడు ఒకవైపు వెలుతురు ఉండి మరోవైపు చీకటిగా ఉంటే చీకటిగా ఉన్న ప్లేస్ లో కూడా వెలుతురు వచ్చేలా అయితే సెన్సార్స్ అనేవి వర్క్ చేస్తాయన్నమాట. అందుకైతే దీన్ని తీసుకొచ్చారు. ఇది HDR ఆన్ చేసుకుంటే వర్క్ అవుతుంది. ఇక ఫ్రంట్ వచ్చేసి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే తీసుకొచ్చారు. ఇక వీడియో రికార్డింగ్ చూసుకుంటే ఫ్రంట్ అండ్ రేర్ 4K 30fps వరకు రికార్డ్ చేసుకోవచ్చు అండ్ 1080 30fps 60fps వరకు రికార్డ్ చేసుకోవచ్చు. విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా తీసుకొచ్చారు. ఇక AI ఫీచర్స్ చూసుకుంటే AI ఫోటో ఎన్హాన్సర్, AI స్టెబిలైజేషన్, మోటో AI వీటిని అయితే తీసుకొచ్చారు. ప్రాసెసర్ చూసుకుంటే MediaTek Dimensity 7400 లేటెస్ట్ ప్రాసెసర్ ని ఇందులో తీసుకొచ్చారు. 4 nm తో బిల్ట్ అయిన ఆక్టా కోర్ ప్రాసెసర్. మాక్సిమం క్లాక్ స్పీడ్ 2.5 GHz గా ఉంటుంది. మాలి G615 MC2 గ్రాఫిక్ కార్డ్ అయితే ఇందులో యూజ్ చేశారు. 25,000 బడ్జెట్ లో క్లాక్ స్పీడ్ అనేది ఇది చాలా తక్కువ అని చెప్పొచ్చు. 2.5 GHz క్లాక్ స్పీడ్ అనేది ఒక 15, 16 ఓవర్ అంటే ఒక 17,000 బడ్జెట్ లో చూస్తుంటాము. సో ఇది మిడ్ రేంజ్ ప్రాసెసరే. డ్యూరబిలిటీని ఇంక్రీజ్ చేసినాడు అండ్ IP69 వాటర్ రెసిస్టెంట్ తీసుకొచ్చాడు కాబట్టి ప్రాసెసర్ ని డిస్క్రీజ్ చేశాడని చెప్పవచ్చు. ఇక్కడ 100% కాంప్రమైజ్ అయ్యాడు. ఇది
మిడ్ రేంజ్ గేమింగ్ కోసం అయితే చాలా బాగుంటుంది. హెవీ గేమింగ్ కోసం చూస్తున్నట్టయితే ఈ ఫోన్ మీకోసం కాదు. 100% స్కిప్ చేసేయండి. మీరు గేమింగ్ ఆడాలనుకుంటే మినిమం 2.8 లేదా 3.0 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ ఉంటే చాలా బాగుంటుంది. LPDDR4X RAM టెక్నాలజీ అండ్ UFS స్టోరేజ్ 2.2 తోటి వస్తుంది. ఇది కూడా కొంచెం డ్రాబ్యాక్ అనిపిస్తుంది. UFS స్టోరేజ్ 2.2 అనేది 15,000 లోపలైతే మనం చూస్తుంటాము. మనకు రీసెంట్ గా లాంచ్ అయ్యేది Vivo T4X, అది 15,000కే వస్తుంది. అందులో మనకు UFS స్టోరేజ్ 3.1 తోటి వస్తుంది. కానీ వీళ్ళు 25,000 రూపాయలు తీసుకొని కూడా మనకు UFS స్టోరేజ్ 2.2 ఇస్తున్నారంటే ఖచ్చితంగా ఇది డ్రాబ్యాక్ అని అంటాను. అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 15 తోటి వస్తుంది. 3 OS అప్డేట్స్ అండ్ 4 సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. 16, 17, 18, 19 వరకు అప్డేట్ అవుతూనే ఉంటుందన్నమాట. బట్ టైం టు టైం అప్డేట్స్ ఇస్తే చాలా బాగుంటుంది. ఇస్తారో లేదో ఖచ్చితంగా తెలియదు. ఇక బ్యాటరీ చూసుకుంటే 5500 mAh బ్యాటరీ, 68 వాట్స్ టర్బో చార్జర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. 0 to 100% చార్జ్ అవ్వడానికి 45 to 1 hour టైం అయితే తీసుకుంటుంది. ఇవే కాకుండా అడిషనల్ గా IP68 వాటర్ రెసిస్టెంట్ అయితే తీసుకొచ్చారు. 1.5 మీటర్ నీళ్ల లోతులో 30 నిమిషాల వరకు ఈ ఫోన్ ఉన్న ఏమీ కాదన్నమాట. మీరు టెస్ట్ చేయాలనుకుంటే ప్యూరిఫైడ్ వాటర్ లో టెస్ట్ చేయండి. మురికి నీళ్ళలో అయితే దయచేసి వేయకండి, అక్కడ 100% అది పని చేయదు. అండ్ IP69 వాటర్ రెసిస్టెంట్ ని కూడా తీసుకొచ్చారు. 20°C నుంచి 60°C వేడి నీళ్ళలో కూడా ఈ ఫోన్ పడినా కూడా ఏమీ కాదు. టైం అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఇంతసేపు ఇవ్వలేదు కానీ కొన్ని సెకండ్లు లేదా కొన్ని నిమిషాలు మాత్రమే, ఎక్కువసేపు అయితే ఉంచకండి. బ్లూటూత్ 5.4 అండ్ వైఫై అయితే తీసుకొచ్చారు. ఇందులో NFC కూడా మిస్ అయింది. ఇది కొంచెం డ్రాబ్యాక్ అనవచ్చు. ర్యామ్ అండ్ ప్రైస్ చూసుకుంటే 8GB ప్లస్ 256GB 23,000 రూపాయలు, 12GB ప్లస్ 256GB 25,000 రూపాయలు ఉంటాయి. యాక్సెస్ అండ్ IDFC క్రెడిట్ కార్డ్స్ పై 2,000 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే పొందవచ్చు. 2,000 రూపీస్ వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంటుంది. 9th April 2025 న ఫ్లిప్కార్ట్ లో అయితే ఈ ఫోన్ ఫస్ట్ సేల్ జరగనుంది. సో ఆ రోజు మీరైతే ఈ ఫోన్ ను బై చేయొచ్చు అనమాట. ఈ ఫోన్ కు సంబంధించిన లింక్ ను కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేసి ఉంటాను. ఒక్క ప్రాసెసర్ మినహాయిస్తే మిగతా అన్ని సెగ్మెంట్లు కూడా ఈ ఫోన్ అవుట్ పాస్ అయిందని చెప్పవచ్చు. ఎందుకు ప్రాసెసర్ తగ్గించడం అంటే HGS సర్టిఫైడ్ డ్యూరబిలిటీ తీసుకొచ్చాడు. 16 టెస్ట్ పాస్ అయింది. మీ మొబైల్ కింద పడినా కూడా అంత ఈజీగా అయితే పగిలిపోదు, స్క్రాచెస్ కూడా పడవు. నెంబర్ 2, IP68 అండ్ IP69 వాటర్ రెసిస్టెంట్ అయితే తీసుకొచ్చారు. వర్షంలో తడిచినా, మీరు నీళ్ళలో వేసినా, లేకపోతే వేడి నీళ్ళలో వేసినా కూడా మీ ఫోన్ అంత ఈజీగా అయితే రిపేర్కి రాదు. ఇవి రెండు హైలైట్ చేశారు కాబట్టి ఇక్కడ ప్రాసెసర్ తగ్గించాడని చెప్పొచ్చు. మిగతా ఏదైనా కాంప్రమైజ్ అయ్యాడంటే 100% కాంప్రమైజ్ కాలేదనే చెప్పొచ్చు. ఎందుకంటే మంచి డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. కెమెరా కూడా మంచిగానే తీసుకొచ్చాడు. ఫ్రంట్ కూడా 32 మెగాపిక్సెల్ తీసుకొచ్చాడు. ఇక బ్యాటరీ పరంగా కూడా 5568 మంచిగానే ఉంటుంది. బట్ IQ G10 తో కంపేర్ చేస్తే ఇది కొంచెం డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. IQ G10 లో మనకు 7300 mAh బ్యాటరీ, అలాగే 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ తీసుకొచ్చాడు. బట్ ఇక్కడ దానికి దీనికి కంపేర్ చేస్తే ఎక్కడ పొంతన లేదు. కానీ అక్కడ మనకు IP69 లేదు అండ్ డ్యూరబిలిటీ లేదు. ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఇది ఉంది, అక్కడ అది ఉంది. అందులో కొన్ని హైలైట్స్‌గా ఉన్నాయి, ఇందులో కొన్ని హైలైట్స్‌గా ఉన్నాయి. అక్కడ కెమెరా బాగుంది, అక్కడ ప్రాసెసర్ బాగుంది. ఇక్కడ ప్రాసెసర్ కొంచెం డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. డ్యూరబిలిటీ కావాలి, వాటర్ రెసిస్టెంట్ కావాలి, కెమెరా కావాలి, డిస్ప్లే కావాలి అనుకుంటే ఇది తీసుకోవచ్చు. డ్యూరబిలిటీ అవసరం లేదు, వాటర్ రెసిస్టెంట్ అవసరం లేదు, పర్ఫార్మెన్స్ మంచిగా ఉండాలి, కెమెరా మంచిగా ఉండాలి, బ్యాటరీ మంచిగా ఉండాలి అనుకుంటే అక్కడికి వెళ్ళవచ్చు. ఈ 2 ఫోన్స్ కి సంబంధించి కంపారిజన్ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా నేను చేస్తాను. సో మీకు అప్పుడు మరింత క్లారిటీ అయితే వస్తుంది. ఇది ఫ్రెండ్స్ మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ గురించి. అయితే ఈ ఫోన్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ లో తెలియజేయండి. చూసి వెళ్ళిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. తెలుసు కదా, వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.